వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నం ఫ్లూ వ్యాధి కొత్త రకం వేరియంట్ దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నర్సీపట్నంకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పోళ్ల లక్ష్మీకాంత్ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత వారం రోజుల నుండి ఈ ఫ్లూ వ్యాధి లక్షణాలు నర్సీపట్నం పరిసర ప్రాంత వాసులకు తరచుగా రావడం గమనించామన్నారు. సుమారు 10 సంవత్సరాల క్రితం స్వైన్ ఫ్లూ వ్యాధితో చాలామంది ఇబ్బందులు పడ్డారని, అనేక మరణాలు సంభవించాయన్నారు. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఫ్లూ వైరస్ 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు, 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఎక్కువగా రావడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి గాలిలో ఉండి ఉమ్ము, తుమ్ము రేణువుల ద్వారా ఒకరి నుండి ఒకరికి త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. 101, 102, 103 డిగ్రీల జ్వరం రావడం, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, రొంప, తలనొప్పి, కడుపు నొప్పి రావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణమని డాక్టర్ లక్ష్మీకాంత్ తెలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకి దేశం అంతా కూడా పెరుగుతుంది. అయితే ఈ రకం జ్వరాలు గడిచిన వారం రోజులు బట్టి నర్సీపట్నం పరిసర ప్రాంతాల బాధపడిన వ్యక్తులు ఎవరు, ఏ కోణానికి చెందిన వాళ్ళు అంటే అందరికన్నా ముఖ్యంగా ఏడాది లోపు పిల్లలు, 5 సంవత్సరాల్లోపు పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన పెద్దవారు, ఈ 3 వయసులకు చెందిన వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వ్యాధి నిరోధక చర్య తగ్గించే జబ్బులు ఉన్నవాళ్ళు, అంటే ఉదాహరణకి షుగర్ కానీ, హార్ట్ సమస్యలు కానీ, స్కూల్ యాజమాన్యాలకి విజ్ఞప్తి ఏంటి అంటే మీ పాఠశాలలో మీ తరగతిలో ఏదైతే క్లాసుల్లో పిల్లల్ని కూర్చోబెడతారో వాళ్ళల్లో ఎవరికైనా రొంపలు, దగ్గులు, జ్వరాలు ఇటువంటివి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం వేరేగా కూర్చోబెట్టి మిగతా పిల్లల్ని వేరేగా కూర్చోబెట్టండి. వాళ్ళకి మాస్క్ వేయమని ఖచ్చితంగా తల్లిదండ్రులకి చెప్పండి. తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా ఫ్లూ కానీ, రొంప, దగ్గు, జ్వరం కానీ ఉన్న పిల్లల్ని కనీసం ఒక 4 నుంచి 5 రోజులు స్కూల్కి దయవుంచి పంపించొద్దు. ఎందుకంటే మన పిల్లల ద్వారా మళ్ళీ పక్క పిల్లలకి అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆపడం కోసం స్కూల్కి పిల్లల్ని పంపించకుండా ఉండడం మంచిది. ఇది యాంటీజెన్ డిటెక్షన్ అండి. అంతే, యాంటీజెన్ టెస్ట్ కోవిడ్ టెస్ట్ లాగే ముక్కులో పెట్టి చేస్తారు. సరే, బ్లడ్ కాదు. 8 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు, 8 సంవత్సరాల నుండి అంటే 9వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం దాకా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ 1 డోస్ సరిపోతుంది. అంటే మొదటి సంవత్సరం 2024లో ఒకటి చేయించుకుంటే, మళ్ళీ 25లో ఒకటి, 26లో ఒకటి, అలా ఏడాదికి ఒకసారి చేయించుకుంటే ఈ వ్యాక్సిన్ సరిపోతుంది. కుదిరినంత వరకు తక్షణమే అందరూ కూడా, ప్రజలందరూ కుదిరినంత